హలో ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి బ్రిటిష్ బంగ్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొన్ని వీడియోలు పెడుతూ వచ్చాను కదా. ఈరోజు చాలా జాగ్రత్తగా మొత్తంగా ఏ టు జెడ్ అన్ని డైరెక్షన్స్ అన్ని కార్నర్స్ నుంచి సెర్చ్ చేశాము. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాము ఎక్కడెక్కడి నుంచి అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందో. ఓకే, పూర్తిగా చూడండి. ఈ బల్లను బాగా పడుకోవడానికి కూర్చోడానికి డబుల్ కాట్ మంచంలాగా అరేంజ్ చేసుకున్నారు. పోనీ దా ఉందా? పోనీకి అట్లా దారి లేదా? దారి లేదా అట్లా పోనీకి? ఎంతవరకు ఉంది దారి? అట్లా ఇట్లా చక్కగా ఎంతవరకు ఉంది దారి? గోడవారెంబడి లేదా? లాస్ట్ వరకు ఉందా గోడ? అయితే దారి ఉంటుంది పోనీకి. మనం గోడవారెంబడి దారి లేదా? కంప చెట్లు ఉన్నాయా ఇది తెలుసా? ఎంత బాగా సార్, ఎంత బ్రిటిష్ వాళ్ళే అంటే వాళ్ళంతా హాస్టళ్ళు కాలేజీలో అప్పుడు ఏర్పాటు చేసి స్కూళ్ళు వాళ్ళకి ఇచ్చినారు అన్నమాట. అక్కడ ఇంకా ఇలాంటి ప్లేస్ ఉంటే వాళ్ళు తనివి తీరా ఎంజాయ్ చేయొచ్చు. చూసిన ఆడదాకానే అంతేనా? ఏం లేదు దారి లేదా అక్కడ ఏం ఇంకా ఏం లేదు. నువ్వు కెమెరా ఆన్ చేసుకొని కెమెరా ఆఫ్ చేయకు, వచ్చేంత వరకు ఆఫ్ చేయకు, అట్నే పో. జాగ్రత్త చూసుకుంటాం. కంప కూర్చుంది కళ్ళ కొట్టుకుంటే వంగిపోతాను. ఏది కనపడితే అది తీసుకుంటాం అంతే.
ఇంకా వాళ్ళకు ప్రైవసీగా ఉంటుంది. చాలా లోపలికి ఉంది. ఇంకా ఫస్ట్ చూపించిన దారిలో ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇందులో ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందులో చాలా లోపలికి ఉంది. కానీ ఎక్కువ ఇక్కడికి ఎవరైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఎగ్జిట్ కూడా ఒకటే, ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. ఇలా జరుగుతున్నాయి ఇక్కడ. ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఎక్కడ పోతున్నారు, ఎంటర్ అయిన వాళ్ళు ఎగ్జిట్ ఎక్కడ నుంచి అవుతున్నారా అని కొన్ని రోజుల నుంచి సెర్చ్ చేస్తే ఫైనల్గా ఈరోజు దొరికింది. ఇది కథ. ఇలా చేస్తున్నారు. ఇలా ఎందుకు ఇలా అవేర్నెస్ కోసం చేస్తున్నానంటే, ఎవరైనా చిన్నపిల్లలు కానీ టీనేజర్స్ కానీ పొరపాటున ఇటువంటి దృశ్యాలను సడన్గా చూశారంటే వాళ్ళు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రైవసీ కావాలంటే వాళ్ళు వచ్చేసి ఓయో రూమ్స్ ఉన్నాయి, లేదంటే ప్రైవేట్ రూమ్స్, హోటల్స్ ఉంటాయి. అలా పోవాలి ఎవరు మేజర్స్ అయితే, మైనర్స్ కాదు. కానీ ఇలా పబ్లిక్లో ఎక్కడో హాంటెడ్గా ఉన్నటువంటి ప్లేస్లో వచ్చినా ఒకరోజు కాకుండా ఇంకొక రోజు ఎవరో ఒకరు చూస్తారు. లేదంటే ఇలాంటి ప్లేస్లకు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి కదా, స్ట్రీట్స్, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అంటే పలానా చోటు పోదాం పదా, అక్కడ ఆ ఏరియా ఉంది, ఆ ఏరియా పక్కన సేఫ్ ఉంది అంటే ఎవరో ఒకరు ఆ ఏరియా అంటేనే అదే అని గుర్తు పెట్టుకుంటారు. అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఏదో ఒక సింబాలిక్ ప్లేస్ అనేట్టు గుర్తుపడతారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే. ఓకే, మీకు ఎలాంటి ఏదైనా వీడియోస్ ఇలాంటి క్లిప్స్ దొరికితే పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.